వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు ప్రచారం చేయడం మొదలుపెట్టాం. మీరు రెస్పాన్స్ ఎలా ఉంది అని అంటున్నారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే పల్లెల్లో ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఇప్పుడే ఈ వీధిలో చూశారు, ఒక పూరింట్లో ఎస్సీ మాదిగపల్లిలో ఒక పూరింట్లో 1000 రూపాయలు అద్దెకుంటుంది అమ్మాయి. ఆ పూరిళ్ళు కూడా పైన పట్టగొట్టుకొని ఉంది. నీళ్లు కారుతూ ఉన్నాయి. వర్షం పడితే నీళ్లు కారుద్ది, ఎండ వస్తే ఎండ పడుతుంది. అటువంటి పూరిళ్ళు కూడా 1000 రూపాయలు అద్దెకుంటే ఆ అమ్మాయి కళ్ళలో ఆనందం చూస్తే, అన్నా నాకు స్థలం ఇచ్చారన్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఇల్లు కట్టుకున్నానన్నా, తొందరలో ఆ ఇంటికి చేరుతానన్నా, నేను మా ఇంటికి ఓపెనింగ్కి మీరు రావాలన్నా, నేను భోజనం పెట్టి పంపించాలన్నా నేను అంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఒకటి ఎరా ఉన్నాయి, ఎక్కడన్నా ఒకటి ఎరా ఇంటి స్థలాలు రానివి అవి కొన్ని ఉన్నాయి. అవి టెక్నికల్ మిస్టేక్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఇచ్చే మనసు, అది చెప్పాము. అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఇచ్చే మనసు అమ్మ. అయితే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల నుండి 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదు. మన జాతులు బాగుంటున్నాయి, పేద వర్గాలు బాగుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళు సంతోషంగా, మేము వేసేది జగనన్నకేనన్నా, ఈసారి జగనన్న వస్తే ఇంకా ఏమన్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళకి ఏమన్నా ఉంటే స్థలాలు ఇవ్వండి అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారమ్మా. 3 నెలలకు ఒకసారి ఇస్తారు, ఖచ్చితంగా మీకు స్థలాలు వస్తాయని చెప్పేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇది ఒక అంశం మాత్రమే. పింఛన్లు కావాలంటే ఇంటికి పోయి ఎతికి మినిస్టర్గా అయ్యుండి కూడా గడప గడపగా చేసి వాళ్ళకి రావాల్సినటువంటి పనులన్నీ చేశారు. ఇక్కడ ఇదే గ్రామానికి సంబంధించి శ్మశానానికి సంబంధించి సమస్య ఉంది. అది రేపు ఎన్నికలు అయిపోగానే ఈ యొక్క ఎస్సీ కాలనీలు శ్మశానానికి సంబంధించినటువంటి సమస్యని తీరుస్తామని చెప్పేసి చెప్తున్నాం. స్పందన మాత్రం విపరీతంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది మాట్లాడట్లేదు. పేద వర్గాలలో, బీసీలలో కూడా మార్పు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో వేమూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పి